అందరికీ నమస్కారం. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి జరిగే ప్రయత్నంలో ముందుండాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. గత దశాబ్దాలుగా చూస్తూ ఉంటే అనేక ఎన్నికల్లో 60% మించని పోలింగ్ చూస్తూ ఉన్నాం. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా 65%కు మించని పోలింగ్ శాతం మనం చూసాం. దీనికి కారణం ఏమిటి? 5 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేటువంటి ఎన్నికలలో కనీసం ఓటు వినియోగించని వారిని మనం ఎలా ఆలోచించాలి, వాళ్ళని ఎలా మనం అర్థం చేసుకోవాలి? కాబట్టి 5 సంవత్సరాలకు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రధానమైనటువంటి ఓటు వినియోగం, దానిని నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తులు దీనికి సమాధానం చెప్పాలి, లేదా ప్రభుత్వాలు లేదా ఎన్నికల సంఘం వారిని హెచ్చరించాలి. వారిని ఓటు వినియోగం చేయని వారిని వారి కారణాన్ని అడుగుతూ ప్రభుత్వ ప్రయోజనాలని మనందరం కూడా దాన్ని నివారించాలి. వారికి ప్రభుత్వ ప్రయోజనాలు రాకుండా ఒక చట్టం తేవాలి. కారణం ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాల కోసం ఎక్కడి నుంచైనా వచ్చి వాటిని నమోదు చేసుకోవడానికి చేసే ప్రక్రియలో పేదలు ఉన్నారు. సరే, పేదలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు, ఓటు వేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ హై క్లాస్ జనరేషన్ ఈరోజు ఓటుకు దూరంగా ఉంటా ఉంది, కానీ ప్రభుత్వాల ప్రయోజనాలని పొందుతూ ఉంది. కాబట్టి ఏదేమైనా సరే ప్రతి పౌరుడు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో, ప్రభుత్వాల ఏర్పాటులో ప్రధానమైన ఎన్నికల ప్రక్రియని తప్పనిసరిగా వారి యొక్క బాధ్యతని ఓటు వినియోగించుకోవడం ద్వారా వాళ్ళు తప్పనిసరిగా పాల్గొనాలి. ఎందుకంటే 35% నుంచి 40% మంది ఓటుకు దూరంగా ఉంటా ఉన్నారు. ఇది దుర్మార్గం. అలాగే 60% మందిలో ఎన్నిక కాబడినటువంటి 25%, 30% తోటి ప్రభుత్వాలు ఏర్పడతా ఉన్నాయి. స్పష్టమైనటువంటి ప్రజాభిప్రాయం రాని పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఈ ఓటుని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ముఖ్యంగా నూతన తరం ఓటర్లు యొక్క ఓటు చైతన్యాన్ని ప్రజలకు తెలియజేసి ఒక సమర్థుడైనటువంటి నాయకత్వాల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఓటుకి ధర కట్టి ఓటును కొనుక్కోవాలని వస్తున్నటువంటి అభ్యర్థుల్ని దూరం చేయండి, వాళ్ళని ఓడించండి. అలాగే ఓటుకి నోటిస్తామని, ఓటుని అమ్ముతారా అని అడిగేటువంటి అభ్యర్థుల్ని తప్పనిసరిగా ఓడించండి. మీకై మీరు మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారా మాత్రమే మీ భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఓటు ప్రజాస్వామ్య విజయానికి ప్రధానమైనటువంటి ఆయుధం. ఓటు ఆయుధంగా మీ భవిష్యత్తుని రానున్న ఎన్నికల్లో నిర్ణయించండి. ఓటుని తప్పనిసరిగా వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని మంచి అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా మాత్రమే అది సద్వినియోగం అవుతూ ఉంది. అంతేగాని ఈ యొక్క కులాలు, మతాలు, ఆర్థికంగా ఓటుకు నోటిచ్చి మనల్ని ప్రలోభం చేసేటువంటి వ్యవస్థని దూరంగా ఉంచడానికి జరిగే ప్రయత్నంలో ఈ యొక్క ఓటర్లు విజయవంతం అవుతారని చెప్పి కోరుకుంటూ, తప్పనిసరిగా ఓటును వినియోగించుకోండి, తద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. నమస్తే.